జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు తమను మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని అమలాపురం వైసీపీ అభ్యర్థి మంతి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో విశ్వరూప్ ప్రచారం చేపట్టారు. తాను చేసిన అభివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవాలని కోరుతున్న పినిపే విశ్వరూప్తో మా ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో గత 4 రోజులుగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అమలాపురం పట్టణంలో పర్యటన చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. విజయావకాశాలపై ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ప్రచార పర్వం ఎలా సాగుతుంది? అసలు చాలా అద్భుతంగా సాగుతుంది. ప్రజల్లో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎవరైతే మరీ ముఖ్యంగా మహిళలు, క్యాస్ట్ బార్ లేకుండా ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా మహిళలు ఎదురేగి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు. అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేవలం రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అమలాపురంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాజిటివ్ వేవ్ నడుస్తుందని భావిస్తున్నాను. ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాజిటివ్ ఓటుకి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు పాజిటివ్ ఓటిస్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తలు వందలాదిగా తరలిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు స్వచ్ఛంగా వస్తున్నారు. గత 4 రోజులుగా ఎక్కడ కూడా కార్యకర్తలు కనీసం ఒక మంచినీళ్ళు కూడా ఆశించకుండా ఈవేళ ఉదయం నుంచి శాంతంగా మాతో ప్రచారాలు పాల్గొన్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే తప్పనిసరిగా గత ఎన్నికల్లో సాధించినటువంటి మెజార్టీని దాటి మెజార్టీ వస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తెలియకుండానే ప్రజలు ఓటేశారు. 27,500 మెజార్టీ తెప్పించారు. ఈ రోజు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమం చూసిన తర్వాత, అభివృద్ధి చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రజలందరూ కూడా పాజిటివ్ ఓటుతో మమ్మల్ని గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం మాకు. అంటే ప్రధానంగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వ్యక్తిగతమైన లబ్ధి చేకూరింది, మౌలిక సదుపాయాల కల్పన ఆయన విస్మరించారనే ఒక వాదన ఉంది. అందువరకు అమలాపురంలో మీరు చూసుకున్నారు, ప్రతి ప్రధాన రోడ్డు కూడా మనం వేసుకున్నాం. 3 మండలాల్లో మీరు ఎక్కడైనా చూడండి అన్ని రోడ్లు వేసుకున్నాం. ఇంకా దాదాపు ఒక 10 రోడ్ల వరకు రాబోయే 15 రోజుల్లో పూర్తవడం జరుగుతుంది. అంటే అమలాపురంలో ఈ రోడ్డు వేయలేదన్న పరిస్థితి లేదు. 3 మండల ప్రధాన కేంద్రంలో ఉన్న ప్రధానమైన రోడ్లన్నీ కూడా నిర్మించుకున్నాం. అదేవిధంగా అమలాపురం సంబంధించి R&B బ్రిడ్జి సంబంధించి ఇద్దరిపల్లి బ్రిడ్జి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. అది ఎలక్షన్ కోడ్ ఉన్న వాళ్ళు రావట్లేదు. అయిపోయిన వెంటనే అది జీవో కూడా మీకు ఇస్తాం. అదేవిధంగా కొమ్మరగిరిపట్నం రోడ్డు పెండింగ్ ఉంది. అది 36 కోట్లు. కొమ్మరగిరిపట్నం నుంచి సామంతపూర్ వరకు ఉన్న రోడ్డుని 36 కోట్లు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలోనే జీవో వచ్చి ఎన్నికలు కూడా అయిన తర్వాత ఆ పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. 2019లో ఉన్న పొలిటికల్ సినారియోకి ఇప్పటికి చల్తాడు. ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది. ఈ మహాకూటమి యొక్క ఫలితం మీపై ఎట్లా ఉండబోతుంది? అసలు మహాకూటమి కేవలం పార్టీల కలయిక, కార్యకర్తల కలయిక తప్ప దాదాపు 2 లక్షల మంది ప్రజలు, ఓటర్లు స్వచ్ఛందంగా బయట ఉన్నారు. మహాకూటమి బయట వాళ్ళు ఫలితం డిసైడ్ చేస్తారు తప్ప కూటమిలో కాదు ఫలితం డిసైడ్ చేసేది. ఎవరికి ఓటేయాలన్నదే ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలు ఈవేళ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి 70,000 మందికి బెనిఫిషరీ అందరం మా దగ్గర రికార్డు ఉంది. దాదాపు 1,60,00,000 బెనిఫిషరీ అంది. 70,000 మందికి 1,60,000 అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 2, 3 కూడా బెనిఫిట్స్ అంతే. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, నా లబ్ధి చేకూరిన ఏ కుటుంబమైనా సరే నాకు ఓటే పర్లేదు, లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేయండి అని చెప్తున్నారు. కాబట్టి అంత ధైర్యంగా మీకు నా వల్ల లబ్ధి చేకూరితే నాకు ఓటేయమని అడుగుతున్నాడు. కాబట్టి తప్పనిసరిగా లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టిన సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రధానంగా విశ్వరూపు శాంతి కాముకుడు, వివాద రహితుడు. అయితే ఇటీవల జిల్లా పేరు మార్పు నేపథ్యంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఆ ప్రభావం ఏమన్నా మీ మీద ఉంటుందంటారా? అటువంటిది ఏమి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఉండుంటే ఈ రోజు నాకు ఇంత పాజిటివ్ వేవ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే అది కూడా కేవలం ఒకరిద్దరు వ్యక్తులు చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు. ప్రజల్లో వచ్చిన కుట్ర కాదు. కేవలం 4-3 వ్యక్తులు కావాలని చెప్పి చేసిన కుట్రగా ఆల్మోస్ట్ అంతా తెలిసింది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఏమే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉంటే ప్రజల్లో ఇంత ప్రమాదం పడతారని నేను ఎక్స్పెక్ట్ చేయను. నియోజకవర్గ ప్రజల చివరిగా ఏం చెప్తారు? అభివృద్ధిని చూసి ఓటేయండి. నా గత 10 సంవత్సరాలు అమలాపురంలో శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు నా పనితీరుని చూసి నాకు ఓటేయండి. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ఓటేయండి. దాదాపు 3,000 రూపాయలు పెన్షన్ చెప్పున దాదాపు 66 లక్షల మంది వేళ రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటున్నారు. అదేవిధంగా చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మళ్ళీ తొందరలోనే మా మేనిఫెస్టో రాబోతుంది. మేనిఫెస్టో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి అని తెలియజేసుకున్నాను. తన అభివృద్ధిని చూసి ఓటేయమని విశ్వరూప్ కోరుతున్నారు.
వివాద రహితుడిగా ఉన్న విశ్వరూప్కి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని, అంతేకాదు ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు, బ్రిడ్జిల నిర్మాణం కానీ పూర్తి స్థాయిలో చేపట్టాం, అభివృద్ధిని చూసి మాత్రం ఓటేయండి అని మాత్రం విశ్వరూప్ కోరుతారు. త్వరలో మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తాము, ఆ మేనిఫెస్టో కూడా ప్రజాకర్షణ మేనిఫెస్టోగా ఉంటుందని చెప్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.